'అఖండ 2' 2 అవర్స్ 45 మినిట్స్ రన్ టైమ్‌తో 'అఖండ 1'కి సీక్వెల్‌గా థియేటర్స్‌లో మొత్తానికి రిలీజ్ అయింది. 3డీలో కూడా రిలీజ్ అయింది. కానీ నేను 2డీలోనే చూసా. ఇక 9:30కి షో అని వెళ్తే లైసెన్స్‌కి రాలేదని చెప్పి 50 మినిట్స్ లేట్‌గా అంటే 10:20కి ఫేజర్ షో. అలాగే మీకు చెప్పినట్టుగానే 'అఖండ' రివ్యూ ఎర్లీగా ప్రీమియర్ షో చూసేస్తున్నా. అండ్ 'మోగ్లీ' మూవీ ప్రీమియర్ షోతో పాటు ఈ వీక్ ఓటీటీ అండ్ థియేటర్ రిలీజెస్ కూడా కవర్ చేస్తున్నా. కొంచెం మన ఛానెల్‌ని కొత్తగా చూస్తున్నవారుంటే కొంచెం సబ్స్క్రైబ్ కొడితే నాకు కూడా ఎంకరేజింగ్‌గా ఉంటుందండి. ఇక ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఈ 'అఖండ 2'ది అప్పుడు ఒక అనాలిసిస్ వీడియో చేశా ఇగో ఇది. అది ఫస్ట్ 30 సెకండ్స్ మాత్రమే నెగెటివ్‌గా ఉండేసరికి చాలామంది మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నారు. అది ఒక ఎక్స్‌ప్లనేషన్ వీడియో. సినిమా చూసాక 95% ఏదైతే ప్రెడిక్ట్ చేసి ఆ వీడియోలో చెప్పానో అది మ్యాచ్ అయింది. కావాలంటే సినిమా చూసిన వాళ్ళు ఆ వీడియోని ఇప్పుడు చెక్ చేసుకోండి. ఇక పాయింట్‌కొస్తే ఈ 'అఖండ 2' మూవీని చూసాక నాకైతే ఒక ముక్కలో చెప్పాలంటే 'అఖండ 1' ఏ లెవెల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిందో ఇది కూడా సేమ్ అంతే. మాక్సిమం సేమ్ టెంప్లేట్‌లోనే ఉంది. కాకపోతే సీన్స్ అండ్ సెటప్ అంతా వేరే. అండ్ లార్డ్ శివ గారితో పాటు సనాతన హైందవ ధర్మంని డీల్ చేశారు. డైరెక్టర్ బోయపాటి శ్రీను గారు యాంటీ గ్రావిటీ ఫైట్స్‌తో పాటు ఈసారి భూచక్రాలు, ఎలక్ట్రిక్ ఎఫెక్ట్స్ సూపర్ హీరో స్టైల్‌లో డిజైన్ చేశారు. మేబీ 3డీ కోసం అనుకుంటా. ఇక బాలయ్య, బోయపాటి గారి కాంబినేషన్‌లో ఇంకా పెద్ద స్టోరీ, లాజిక్స్ ఏం ఎక్స్‌పెక్ట్ చేయకూడదు కదా! ఇలాంటి ఒక లాజిక్‌లెస్ సీన్స్ కూడా చాలామంది ఎంజాయ్ చేస్తారు. ఇన్‌ఫాక్ట్ థియేటర్‌లో చాలామంది నా ముందు నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ అతి ఇందులో వీళ్ళ కాంబినేషన్‌లో వచ్చిన మూవీస్ అన్నిట్లో కంటే 10 రెట్లు ఎక్కువున్నాయి. నాకైతే అలా వెళ్ళిందంతే మాస్ సీన్స్‌తో. ఇక తమన్ గారి బీజీఎంలు బావున్నాయి, అలిపోయాయి కానీ కంగువా చూసి బయటకొచ్చేసరికి చెవులు ఎలా గియ్యమన్నాయో ఇక్కడ అలాగే ఉంది. చాలా లౌడ్‌గా ఉంది మ్యూజిక్. మరి ఏం సౌండ్ మిక్సింగో అది. లేదా నేను చూసిన థియేటర్ సౌండ్ సిస్టమ్ ఫాల్టో. అలాగే ఎందుకు 'అఖండ 1' నచ్చితే ఇది కూడా నచ్చుతుందన్నానంటే 'అఖండ 1'లో ఫస్ట్ మురళీకృష్ణ ఎంట్రన్స్ ఇక్కడ సేమ్. ఆ తర్వాత హీరోయిన్ సాంగ్ ఇక్కడ అంతే. ఆ తర్వాత ఇంటర్వల్ అఘోరా ఎంట్రీ ఇక్కడ అంతే. అక్కడ శ్రీకాంత్, ఇక్కడ ఆది పినిశెట్టి. అక్కడ ఇంటర్వల్ తర్వాత మదర్ సెంటిమెంట్ ఇక్కడ అంతే. అక్కడ మధ్యలో ఒక ఫైటు, ఇక్కడ ఒక ఫైటు. అక్కడ క్లైమాక్స్ ఫైనల్ బ్యాటిల్ ఇక్కడ అంతే. సో, అందుకే. ఇంకా కొంచెం 'అఖండ 1' బాగా అనిపించింది. ఫ్యామిలీతో మూవీ చూడొచ్చా అంటే 'జాజికాయ' సాంగ్‌లో ఎక్స్‌పోజింగ్ ఉంది సంయుక్త మీనన్ గారిది. అది తప్ప మిగతాదంతా చూడొచ్చు. ఇక స్టోరీ లైన్ 'అఖండ 1' ఎండింగ్ నుండి మొదలవుతుంది రీక్యాప్‌తో. ఫ్యూచర్‌లో ఏదో ప్రమాదం ఉందని అఘోరాకు తెలియడంతో ఘోర తపస్సు చేస్తారు కొన్నేళ్ల పాటు. అసలు ఆ ప్రమాదం ఏంటి? తపస్సు ఎందుకు? చివరికి ఏమైంది? అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. బాలకృష్ణ గారి డైలాగ్ డెలివరీ నెక్స్ట్ లెవెల్‌లో చూడొచ్చిక్కడ. ఫస్ట్ సీన్ నుండి కూడా డైలాగ్ డెలివరీ అదిరిపోయింది. అఘోరాగా మళ్ళీ అదరగొట్టారు. సెకండ్ హాఫ్‌లో మదర్ సెంటిమెంట్‌తో లార్డ్ శివ గారి సీన్ ఒకటి లింక్ చేశారు. సూపర్ అనిపించింది ఆ సీను. భలే రాశారు. నాకు ఆ సినిమాలో బాగా నచ్చింది ఈ సీనే. స్టార్టింగ్‌లో జనరల్‌తో గవర్నర్ ఇండియా కోసం, దైవం కోసం మాట్లాడే డైలాగ్స్‌ని రాశారు. ఓవరాల్‌గా సినిమాలో శివుడి గొప్పతనం, సనాతన హైందవ ధర్మం డైలాగ్స్ ఇవి చాలా రాశారు. కొన్ని డెడికేటెడ్ సీన్స్ పెట్టారు సెకండ్ హాఫ్‌లో. ఇంటర్వల్‌లో కొంచెం అది ఉంటుంది కానీ మ్యూజిక్ అండ్ అక్కడ సెట్ చేసిన ఎలిమెంట్స్ 2 ఇంటర్వల్‌ని ఎలివేట్ చేసాయి. అలాగే స్టార్టింగ్ సీన్స్ బాగున్నాయి. అర్చనా గోస్వామి గారు, సంయుక్త మీనన్ గారు ఉన్నంతలో పర్లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇక తమన్ గారి మ్యూజిక్, బీజీఎంలు బాగున్నాయి కానీ చెప్పాను కదా స్టార్టింగ్‌లో లౌడ్‌నెస్ ఎక్కువ ఉంది బాగా అని. బీజీఎంని ఎంజాయ్ చేసే లోపే ఏదో నేను చూసిన స్క్రీన్‌లో లౌడ్‌నెస్ డామినేట్ చేసేస్తుంది. మైనస్ పాయింట్స్. ఫస్ట్‌ది మీకు తెలిసిందే లాజిక్‌లు, మ్యాజిక్‌లు ఇవేం పట్టించుకోకూడదు. లార్డ్ శివ గారిని ఎక్కువ చూపిస్తూ సినిమా తీస్తే భక్తితో నాకు కూడా చూడాలని ఉంది. కానీ మరీ కావాలని లిమిట్‌కి మించి చెప్తున్నారేమో ప్రతి విషయంలో అనిపించింది. కేవలం ఒక్క సీన్‌తోనే జనాలు దేవుడు లేరని నమ్మేయడం ఎలాంటివి, ఆ వైరస్సు, ఇంకా బోయపాటి గారి సినిమాలో లాజిక్‌లు వెతకూడదులెండి. ఫస్ట్ హాఫ్ అంతా బాలకృష్ణ గారు లేని రన్ టైమ్ చాలా ఎక్కువుంది. ఆ టైంలో కొంచెం సాగదీస్తున్నారేమో సినిమాని, బాగా వెయిట్ చేపిస్తున్నారేమో అనిపించింది. ఇంకా ఎథికల్ హ్యాకింగ్, టాపర్ లాంటి విషయాలు చాలానే ఉన్నాయి మూవీలో. 17 ఏళ్లకే కూతురు 226 ఐక్యూతో డీఆర్‌డీఓ సైంటిస్ట్ అంట. అంత పెద్ద వైరస్‌కి వెంటనే యాంటీడోట్ తయారు చేయడం, డైరెక్ట్‌గా విలన్స్ అక్కడికే వచ్చేయడం, ఒకరు వెళ్లి మొత్తం ఆర్మీని నాశనం చేయడం ఇంకిలాంటివి. సంయుక్త మీనన్ గారిని పెడితే పెట్టారు. అసలు బాలకృష్ణ గారితో ఆ పెయిర్ అసలు సెట్ కాలేదు. ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనేలా వదిలేసినా బాగుండేది. సాంగ్ అది యాడ్ చేశారు మళ్ళీ. విలన్స్‌కి డబ్బింగ్ చెప్పిన వాయిసెస్ వాళ్ళకి సూట్ అవ్వలేనట్టు ఆర్టిఫిషియల్‌గా ఉంటే, చాలా మందికి డబ్బింగ్‌నే ప్రాపర్ లిప్ సింక్ లేదు. మెయిన్‌గా బజరంగి భాయ్‌జాన్ పాపకి. యాక్ట్రెస్ తెలుగులో సరిగ్గా చెప్పలేదండి. వాళ్ళది కూడా తప్పుంది. మెయిన్‌గా బజరంగి భాయ్‌జాన్‌లో ఒక చిన్న పాప. వాళ్ళకి తెలుగు లాంగ్వేజ్ రాకపోవచ్చు. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే సింపుల్‌గా చెప్తే బాలయ్య, బోయపాటి గారి కాంబినేషన్‌లో సినిమా అంటే ఎలా ఉంటుందో యాక్సెప్ట్ చేసి వెళ్తే ఆ బోయ మాస్ ఎలిమెంట్స్‌కి సరదాగా టైమ్ పాస్ అయిపోద్ది. లేదు ప్రాపర్ స్టోరీ కావాలి, అసలు లాజిక్ అంటే ఏంటో తెలుసా అనేలా ఉన్న ఈ లాజిక్ లేని మ్యాజిక్ సీన్స్ మాకేం సెట్ కావు అంటే మీకు అంతేం అనిపించకపోవచ్చు. సెకండ్ హాఫ్ అంతా స్టోరీ వైస్ కూడా జస్ట్ ఆ పాపని కాపాడడం అనే పాయింట్‌తోనే ఉంటుంది. ఇట్స్ ఎ వన్ టైమ్ వాచబుల్ ఫిల్మ్ ఫర్ బాలయ్య, బోయ మాస్. ఇది రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ బిట్వీన్ 2.75 అండ్ 3/5 వచ్చింది. మీకు ఏమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.